and welcome to the special show with KL Deemed University. జనరల్గా కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అన్న వెంటనే అక్కడ ఇంజనీరింగ్ బాగా చెప్తారు కదా అన్న ఒక థాట్ చాలా బాగుండేది. దాని తర్వాత గ్రాడ్యువల్గా వీ హ్యావ్ కమ్ అక్రాస్ కేఎల్ యూనివర్సిటీలో బిజినెస్ స్కూల్ అంటే బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించిన స్టడీస్ కూడా చాలా బాగుంటాయి అని తెలిసి రావడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీ అందరికీ తెలిసినప్పటికీ కూడా ఇంకా నేను హైలైట్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే కేఎల్ యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ కామర్స్కి సంబంధించి కూడా దీని గురించి నేను ఇంకా డెప్త్గా ఎలాబొరేటెడ్గా చెప్పే ముందర ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఇప్పటికీ ఇవాల్టి వరకు కూడా చాలామంది మేనేజ్మెంట్కి కామర్స్కి డిఫరెన్స్ అన్నీ ఒకటేలే, అన్ని అకౌంటింగ్లో భాగమేలే అని అనుకుంటూ ఉంటారట. కానీ కాదు. యు నో వాట్, కేఎల్ యూనివర్సిటీలో స్పెసిఫిక్గా ఏ బ్రాంచ్కి సంబంధించి ఎలాంటి కోచింగ్ ఇస్తారు దగ్గర నుంచి రెండిటికి ఇన్డెప్త్ అనాలిసైజ్ చేసి స్టూడెంట్స్కి ఎంతో అవగాహన కల్పించే స్కూల్ ఆఫ్ కామర్స్కి సంబంధించి ఫ్యాకల్టీ ఇవాళ మన TV9 స్టూడియోలో జాయిన్ అవుతున్నారు ఈ స్పెషల్ షోలో. ముందుగా ఇంట్రడ్యూస్ చేస్తాను వాళ్ళని. నాతో ఉన్నారు డాక్టర్ మూర్తి గారు. హలో అండి. అండ్ అలాగే డాక్టర్ వేణు మాధవ్ గారు ఉన్నారు మనతో. హలో అండి. సో స్కూల్ ఆఫ్ కామర్స్ ఫ్రమ్ కేఎల్ యూనివర్సిటీ ఏంటండి? వేణుమాధవ్ గారు, మీతో స్టార్ట్ చేస్తే ఎట్లా చెప్తారు మీరు? ఏంటంత స్పెషల్ ఫ్రమ్ కేఎల్ యూనివర్సిటీ? కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఒక ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ. దేశంలో ఉన్న 990 యూనివర్సిటీస్లో 41వ ర్యాంకు పొందిన సంస్థ ఈ యూనివర్సిటీ. అంతేకాకుండా 100 ఎకరాల అత్యంత ఆహ్లాదకరమైన క్యాంపస్ కలిగి 21 డిపార్ట్మెంట్లలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రపంచంలో పేరెన్నిక కలిగిన కోర్సుల్ని ప్రోగ్రామ్స్ని ఈ యూనివర్సిటీ గత 40 సంవత్సరాల నుంచి ప్రజలకి అందిస్తోంది. ఒక సామాజిక బాధ్యతతోటి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్యను అందించడం కోసము ఎక్కువ ఎక్స్పీరియన్స్ కలిగిన మరియు ప్రావీణ్యత కలిగిన ఇండస్ట్రీ నాలెడ్జ్ కలిగిన ప్రొఫెసర్స్ చేత ఇక్కడ పాఠాలు చెప్పిస్తూ గత 15 సంవత్సరాలుగా 100కి 100% ప్లేస్మెంట్లను అందిస్తున్న ఈ సంస్థ ప్రపంచంలోనే పేరెన్నిక కలిగినది. ఏ కంపెనీలు తీసుకున్నా కూడా ప్రతి 10 మందిలో 3 విద్యార్థులు కేఎల్ యూనివర్సిటీ నుంచి వస్తారు. ఇది కేఎల్ యూనివర్సిటీ గురించి అండి. ఇంకా స్కూల్ ఆఫ్ కామర్స్ అనే దాని గురించి మనం మాట్లాడుకునేటట్టయితే ఈ స్కూల్ ఆఫ్ కామర్స్ 2010లో ప్రారంభించబడి అక్కడి నుంచి ఈరోజు వరకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రోగ్రామ్స్ని అందిస్తూ 100కి 100% ప్లేస్మెంట్ని అందిస్తూ ఇస్తున్న స్కూల్ ఆఫ్ కామర్స్ ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ అంటే ACCA అనండి, అమెరికాకి సంబంధించి IRS వాళ్ళు ఆఫర్ చేసే ఈ ఎన్రోల్డ్ ఏజెంట్ అనే ప్రోగ్రామ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయిన MSc ఫినాన్స్ అండ్ కంట్రోల్ కానివ్వండి, అత్యంత ఆదరణ పొందిన డిగ్రీస్ని అందిస్తున్నదండి. రైట్ సార్. అంటే కాలేజ్లో చాలా బాగా చెప్తారు అన్నది అర్థమవుతుంది మీరు చెప్పేదాన్ని బట్టి. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇవాళ రోజుల్లో వాట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ ది కోర్స్ అండి? అంటే జనరల్గా అందరూ తీసుకునేవి చాలా డిఫరెంట్ ప్రొఫెషనల్ ఓరియంటెడ్ కోర్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. పర్టికులర్గా ఈ కోర్సెస్కి సంబంధించి మీ స్కూల్ ఆఫ్ కామర్స్లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి కానీ ఎకడమిక్స్కి సంబంధించి కానీ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంది అనుకోవాలి? ప్రపంచంలో ఎక్కువ విద్యార్థులు చదివే ఏరియా ఏది అంటే కామర్స్ అని చెప్పచ్చండి. కామర్స్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి అంటే కొంచెం డెప్త్లోకి వెళ్ళి మనం అర్థం చేసుకోవాలండి. ప్రపంచంలో కామర్స్ ఎడ్యుకేషన్ని 2 రకాలుగా విభజించవచ్చు. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అండి. కామర్స్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న కోర్సెస్ లేదా ప్రోగ్రామ్స్ ఏవి అంటే చార్టర్డ్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీస్, ఇండియన్ CMA అండ్ MBA అండి. అలాగే గ్లోబల్గా కనుక మనం ఆలోచించి చేసినట్లయితే హై ఎండ్లో ACCA ఉంటుంది, తర్వాత CIMA అని, తర్వాత CPA ఎన్రోల్డ్ ఏజెంట్, CMA ఇంటర్నేషనల్ CMA, ఇలా ప్రపంచవ్యాప్తంగా కామర్స్ ఎడ్యుకేషన్ స్ప్రెడ్ అయి ఉన్నదండి. రైట్ సార్. మూర్తి గారు మీరు చెప్పండి, ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో కామర్స్కి సంబంధించి స్కూల్ ఆఫ్ కామర్స్లో ఆఫర్ అయ్యే కోర్సెస్ ఏంటి? మాకు 2010 జస్ట్ వి స్టార్టెడ్ విత్ BCom ఆనర్స్. ఇవాళ 5-6 వర్టికల్స్ మేము ఆఫర్ చేస్తున్నాము. BCom ఆనర్స్ ACCA, BCom కంప్యూటర్ అప్లికేషన్ విత్ ఎన్రోల్డ్ ఏజెంట్,
MSc Finance and Control, MSc Finance and Control and ACCA. సో ఎవ్రీ ఇయర్ ఒకటే కోర్స్ కాకుండా మల్టిపుల్ డైమెన్షన్స్లో మేము ఎక్స్పాండ్ అవుతున్నామండి. అండ్ వీ ఆల్సో లుక్ ఫర్ మోర్ డైమెన్షన్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఆల్సో. ఈ బీకామ్ ఆనర్స్ ACCA అంటే వాట్ డస్ దట్ మీన్ అండి? దాని గురించి ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా చెప్పగలరా? ఇది మేడం ఈజ్ అన్ ఎంబెడెడ్ ప్రోగ్రామ్. ఎంబెడెడ్ ప్రోగ్రామ్ అంటే కలిపి ఒక ప్రొఫెషనల్ కోర్స్ స్ట్రక్చర్ని తయారు చేయడం అనేది బీకామ్ ఆనర్స్తో ACCA అన్నది ఎంబెడ్మెంట్తో తయారు చేసి పడినది. రెండవది ఏంటంటే ఈ బీకామ్ ఆనర్స్ ACCA అన్నది ఇట్స్ ఏ గ్లోబల్ పార్ట్నర్షిప్ విత్ ACCA లండన్, అసోసియేషన్ ఆఫ్ చార్టర్ సర్టిఫైడ్ అకౌంటెంట్ UK. అండ్ దానిలో ఏంటంటే నార్మల్లీ ఇట్ ఈస్ అబోవ్ ది గ్లోబల్ స్టాండర్డ్స్. And like you have CA in India, every country they have a chartered accountancy program meeting the local requirements. Kani ACCA annadi is a global company which is being accepted in more than 180 countries with Fortune 500 companies as the employers. And rather I can say that it's such a wonderful and beautiful program that one should understand that this program started in 1901. అంటే ACCA అనేది it is accepted globally whereas CA is accepted nationally. Is the difference that is like what we have to ICAI see. in India they are offering CA and Right. CA has a different flair, ACCA they have a different flair. ఇక్కడ తల్లిదండ్రులకి అర్థం కావాల్సిన విషయము సాధారణంగా కామర్స్ అనగానే బీకామ్ అని అంటారండి. ఇక్కడ తెలుసుకోవాల్సినది బీకామ్ అనేది ఒక బేస్ లెవెల్ ప్రోగ్రామ్ అండి. బీకామ్ పైన బీకామ్ కంప్యూటర్స్ అని ఉంటుంది, టాలీ, బేసిక్స్ ఆఫ్ ఎక్సెల్స్ నేర్పుతారు అక్కడ. అది కాకుండా బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది ఉన్నదండి, కొంత హై ఎండ్ ప్రోగ్రామ్. అక్కడి నుంచి మనం తీసుకునేటట్టయితే బీకామ్ ఆనర్స్ అండి. అంటే పిల్లలు KL యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ కామర్స్లో చదివే ప్రోగ్రామ్ ఏంటి అంటే బీకామ్ కాదండి, బీకామ్ ఆనర్స్ అండి. ఆనర్స్ అంటే ఇన్ డెప్త్ నాలెడ్జ్తో పాటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు అత్యధికంగా ఇవ్వగలిగిన ప్రోగ్రామ్ అండి. అండ్ ACCA దగ్గరికి మనకు వచ్చినట్లయితే ACCA 183 కంట్రీల్లో యాక్సెప్ట్ చేయబడిన, ఆఫర్ చేయబడిన గ్లోబల్ పాస్పోర్ట్ ప్రోగ్రామ్ అని చెప్పచ్చండి. అంటే ఈ ACCA చేసిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళినా 100కి 100% ప్లేస్మెంట్ అనేది పొందడం జరుగుతుంది. అంతేకాకుండా 81 కంట్రీస్లో వాళ్ళు సైనింగ్ అథారిటీ అనేది పొందడం జరుగుతుందండి. జనరలీ ప్రతి కంపెనీ వార్షికంగా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయడం జరుగుతుందండి. దాని మీద సిగ్నేచర్ అనేది ఈ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎవరో చేయాల్సి ఉంటుందండి. ప్రతి కంట్రీలో లోకల్ చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటుంది, బట్ అక్రాస్ ద గ్లోబ్ వన్ అండ్ ఓన్లీ ACCA చేసిన వాళ్ళ సిగ్నేచర్కి అంత ప్రాధాన్యత ఉంటుందండి. అంతేకాకుండా ఎంబెడెడ్ ప్రోగ్రామ్ అని ఇందాక మనం మాట్లాడినప్పుడు బీకామ్ ఆనర్స్లో 36 అత్యంత ప్రాధాన్యత కలిగిన కోర్సెస్ ఉంటే ఆ 36లో ACCAకి సంబంధించిన 13 కోర్సులు ఉంటాయండి. ఆ 13 కోర్సుల్లో 6 కోర్సులు ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందువల్లంటే ఈ KL యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్ని దృష్టిలో పెట్టుకుని, స్కూల్ ఆఫ్ కామర్స్ సిలబస్ని దృష్టిలో పెట్టుకుని ACCA వారు 6 సబ్జెక్టులని ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగిందండి. అంటే పిల్లలు 13 సబ్జెక్టులు ఎగ్జామినేషన్ రాయడానికి బదులు కేవలము బ్రిటిష్ కౌన్సిల్ టెస్ట్ సెంటర్లో కేవలము 7 కోర్సులు మాత్రమే ప్రిపేర్ అయ్యి రాస్తారు. అంతేకాకుండా ఈ 7 కోర్సులు కూడా సంవత్సరానికి 4 సార్ల చొప్పున రాసుకోవచ్చు. మొదటిది మార్చ్, 2 జూన్, 3 సెప్టెంబర్, 4 డిసెంబర్, 4 ప్రతి క్వార్టర్కి 4 పర్యాయాలు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఒక్కొక్క పేపర్ చొప్పున పిల్లలు కంప్లీట్ చేసుకోవచ్చు. పాస్ పర్సంటేజ్ కూడా 60 నుంచి 70% ఉంటుంది. ఈ విధంగా ఈ KL యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కామర్స్లో ఈరోజు సక్సెస్ఫుల్గా 3 బ్యాచ్లు కంప్లీట్ జరుగుతున్నాయండి. ఫర్దర్గా మాకు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వస్తోంది ఈ ACCA బీకామ్ ఆనర్స్ సంబంధించింది.
రైట్ సార్, యాక్చువల్గా ఇన్ని కోర్సులు, ఇన్ని లెవెల్స్, ఇన్ని ఎగ్జామ్స్, ఇంత పర్సంటేజ్, ప్రత్యేకంగా కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్, స్కూల్ ఆఫ్ కామర్స్కి సంబంధించిన స్టూడెంట్స్ ఈ కోర్సులు కనుక చదివితే వాళ్ళకంత స్ట్రెస్ ఉండదంటారా? ఒత్తిడి లేని చదువు సాధ్యం అంటారా? లేదు మ్యామ్, లిటిల్ బిట్ ఆఫ్ స్ట్రెస్ ప్రతి ప్రోగ్రాంలో ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మా డెలివరీ పార్ట్నర్స్ ఆర్ వెరీ హైలీ ఎక్స్పీరియన్స్, మా ఫ్యాకల్టీ ఆర్ హైలీ ఎక్స్పీరియన్స్, plus students are being taken very special care so that they don't feel it as a burden. Adi main advantage ఏంటంటే we always promote with an encouragement to the students by saying that you can. We never say you can't. We always say that you can. బికాస్ ఫ్లెక్సిబిలిటీ మేడం ఏంటంటే సంవత్సరానికి 4 సార్లు అంటే ఒక్కసారికి ప్రతి క్వార్టర్కి ఒక స్టూడెంట్ ఈజీగా ఒక పేపర్ ప్రిపేర్ అవ్వగలడు. ఆ లెవెల్ ఆఫ్ టీచింగ్ మేడం ప్లస్ FTI గోల్డ్ కానీ ICDS కానీ ఈ ఆర్గనైజేషన్స్ తాలూకా డెలివరీ పార్ట్నర్స్ విచ్ ఆర్ అప్రూవ్డ్ బై ACCA ఆర్ హైర్డ్ బై అస్. సో వీ పే అ ప్రీమియం ఫీజ్ టు దెమ్. సో కీపింగ్ దట్ ఇన్ వ్యూ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈవెన్ కరోనా టైంలో కూడాను త్రూ వెబెక్స్ దే కండక్ట్ ద క్లాసెస్, మాక్ టెస్ట్లు అన్నీ చేస్తూ ఉంటారు. సో వీ ట్రై టు గివ్ మ్యాక్సిమం క్వశ్చన్ టు ద స్టూడెంట్స్ to build up a better future and better career, and we are sure that our first batch is going to come out with 100% results. ఒత్తిడి ఎలా తక్కువగా ఉంటుంది? ఒత్తిడి లేని విద్య అంటే సాధారణంగా ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఇంకొక ప్రోగ్రామ్ చేయాలి అంటే ఒక X ప్రోగ్రామ్కి సంబంధించిన కోర్సులు చదవాలి, Y ప్రోగ్రామ్కి సంబంధించిన కోర్సులు చదవాలి, ఉన్న సమయం తక్కువ. కానీ ఈ బీకామ్ ఆనర్స్ ACCAలో ఈ బీకామ్ ఆనర్స్కి సంబంధించిన 36 కోర్సుల్లోనే 13 ACCA పేపర్లు, అంటే 36కి 36 పిల్లలు చదువుతారు. దానిలోనే ACCA కోర్సులు ఉంటాయి. అంటే కామర్స్ చదువుతూ ఆడుతూ పాడుతూ చక్కగా ACCA మీద కూడా ఫోకస్ చేస్తూ ఎక్కువ సమయంని కేటాయించుకుంటూ చక్కగా క్వాలిఫై కావడానికి అవకాశం ఉంటుందండి. మదర్ బ్రాంచ్ లో ఒక స్టూడెంట్ ఉంటాడు, సైడ్ బ్రాంచెస్ అన్ని కూడా చక్కబెట్టడం ఓన్లీ కేఎల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి మాత్రమే. బై డూయింగ్ సో మెనీ ప్రోగ్రామ్స్ విత్ యూ, దిస్ ఇస్ వాట్ ఐ పర్ఫెక్ట్లీ అండర్స్టూడ్ అని చెప్పచ్చు. సార్ మీరు చెప్పండి సార్, ఈ ఎన్రోల్డ్ ఏజెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అసలు? వాట్ డస్ దట్ డీల్ అబౌట్? ఈ ఎన్రోల్డ్ ఏజెంట్ గురించి మాట్లాడుకునే ముందర బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ని ఆల్రెడీ ఇందాక 4 రకాలైన కామర్స్ ప్రోగ్రామ్స్, అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయని చెప్పానండి. దానిలో బీకామ్ కంప్యూటర్స్ కాదండి, ఇది కంప్యూటర్ అప్లికేషన్స్. కంప్యూటర్కి కంప్యూటర్ అప్లికేషన్స్కి తేడా ఏంటి అంటే, కంప్యూటర్ అప్లికేషన్స్లో ఉదాహరణకి బ్లాక్ చైన్ అకౌంటింగ్, ఫిన్టెక్, క్లౌడ్ అకౌంటింగ్, వీటితో పాటు ఈ కంప్యూటర్స్లో నేర్చుకునే ఈ టాలీ కానివ్వండి, అడ్వాన్స్డ్ ఎక్సెల్స్ కానీ వీటన్నిటినీ పిల్లలు నేర్చుకుంటారు. దానితో పాటు టాక్సేషన్ అనే ఒక స్పెషలైజ్డ్ ఏరియాని కూడా వాళ్ళు నేర్చుకుంటారు. ఉదాహరణకి మనకి ఇండియాలో అయితే డైరెక్ట్ ట్యాక్స్, GST ఇలా వీటితో పాటు ఇంటర్నేషనల్ టాక్సేషన్, US టాక్సేషన్ గురించి నేర్చుకుంటారు. ఆ US టాక్సేషన్కి కనెక్ట్ అయి ఉన్న ప్రోగ్రామే ఎన్రోల్డ్ ఏజెంట్ అండి. ఈ ఎన్రోల్డ్ ఏజెంట్లో 3 దశలు ఉంటాయండి. ఫస్ట్ దశలో ఇండివిజువల్ సంబంధించిన కోర్సెస్ చదువుతారు. అంటే ఈ ఎన్రోల్డ్ ఏజెంట్ బేసికల్లీ కనెక్టెడ్ టు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఆఫ్ US అండి. దానికి సంబంధించి ఇండివిజువల్ రిటర్న్స్ మీద వాళ్ళు చదువుతారు ఫస్ట్ లెవెల్లో. సెకండ్, కార్పొరేట్కి సంబంధించిన రిటర్న్స్ మీద వాళ్ళు చదువుతారు. థర్డ్ లెవెల్లో రిప్రజెంటేషన్ అనేది చదువుతారండి. ఈ 3 పేపర్లు చదివి US గవర్నమెంట్ కండక్ట్ చేసే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్లో వీళ్ళు కృతార్థులయ్యి మినిమం 6 లక్షల నుంచి 12 లక్షలు పర్ యానం సంపాదించడానికి ఈ ఎన్రోల్డ్ ఏజెంట్ అనేది దోహదపడుతుందండి. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కెట్లో ఉన్న పరిస్థితులు ఏంటి, వేటికి డిమాండ్ ఉన్నది, ప్రతి వాళ్ళు అందరూ అన్నీ చేసేస్తున్నారు, కానీ ఎంప్లాయబిలిటీ ఉందా లేదా? కానీ ఈ ఎన్రోల్డ్ ఏజెంట్ అనే దానికి 100కి 100% ఎంప్లాయబిలిటీ అనేది ఉన్నదండి. ఎందువల్లంటే ప్రతి వ్యక్తి ట్యాక్స్ రిటర్న్స్ అనేది సబ్మిట్ చేయాలి, ప్రతి ఫర్మ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి. ఈ ఎన్రోల్డ్ ఏజెంట్ కోర్స్ చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదండి. మన ఇంటి దగ్గరే ఉండి క్లయింట్స్ యొక్క యాక్టివిటీస్ని మనం సూపర్వైజ్ చేసి రిటర్న్స్ సబ్మిట్ చేయొచ్చు. లేదా ఇండియాలో చాలా US టాక్సేషన్ కనెక్టెడ్ కంపెనీస్ ఉన్నాయి. వాటిలో పెద్ద పెద్ద కార్పొరేట్స్ ఉన్నాయి, చిన్న చిన్న కంపెనీలు కూడా ఉన్నాయి. ఏ కంపెనీలో అయినా వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుందండి. ఈ కార్పొరేట్ ఐడెంటిటీ అట్ స్కూల్ ఆఫ్ కామర్స్ ఎలా పాసిబుల్ అంటారు? అంటే మేడం, వీఆర్ మోస్ట్లీ కనెక్టెడ్ విత్ ద ఇండస్ట్రీ కనెక్ట్. మాకేంటంటే స్టూడెంట్స్కి ఓన్లీ వీ డోంట్ కన్ఫైన్ టు క్లాస్ రూమ్ టీచింగ్.
మనకి ఏంటంటే కోర్స్ స్ట్రక్చర్స్ ఎలా డిజైన్ అయి ఉంటుందంటే ప్రతి స్టూడెంటు 3 ఇయర్స్లో కనీసం షార్ట్ టర్మ్ డ్యూరేషన్ లాంగ్ టర్మ్ డ్యూరేషన్లో వాడు ఇండస్ట్రీకి ఎక్స్పోజ్ అవ్వాల్సిందే. సో హీ లర్న్స్ basics in the first year and second year, and finally he steps into the shoes of the corporate world. సో దానివల్ల ఏంటవుతుందంటే పిల్లడికి హీ డజంట్ గెట్ ఫియర్ దట్ నేను కార్పొరేట్లో ఎలా సర్వైవ్ అవుతాను, కార్పొరేట్ నాకు యాక్సెప్ట్ చేస్తుందా లేదా, బికాజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆల్రెడీ వాడు ఫౌండేషన్ స్టోన్ వేసాడు. సో వెరీ బోల్డ్లీ నాట్ ఓన్లీ ఇన్ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, కామర్స్, ఆల్ ద స్ట్రీమ్స్ పర్టికులర్లీ. అండ్ ఫార్చునేట్లీ మా కార్పొరేట్ కనెక్ట్ ఎలా ఉంటుందంటే అవర్ స్టూడెంట్స్ ఆర్ paid stipend as internship. ఓ వావ్. సంవత్సరానికి ప్రతి స్టూడెంట్ కనీసం 50,000 రూపాయలు స్టైఫండ్ అనేది పొందడం జరుగుతుందండి ఫ్రమ్ ది గ్రాడ్యుయేషన్ లెవెల్ సార్. ఫ్రమ్ ద గ్రాడ్యుయేషన్ లెవెల్. ఎందువల్లంటే కంప్లీట్గా పిల్లలు ఒక సెమిస్టర్ పాటు ఇంటర్న్షిప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్లో ఎవరితో చేస్తారు అంటే టాక్సేషన్ కంపెనీస్. బేసికల్లీ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద ఫోకల్ ఏరియా టాక్సేషన్ కాబట్టి టాక్సేషన్ కంపెనీస్తో దట్టు ఇంటర్నేషనల్ టాక్సేషన్ మీద వర్క్ చేయడం వల్ల హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. పైగా ఈ ఎక్స్పీరియన్స్ కంపెనీస్ లైక్ డెలాయిట్, పీడబ్ల్యూసి, ఈవై లాంటి బిగ్ 4 కంపెనీస్లో ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఈజీగా పెద్ద పెద్ద కంపెనీల్లో మిడిల్ మేనేజ్మెంట్ నుంచి టాప్ మేనేజ్మెంట్ వరకు జాబ్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అంటే పెయిడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ద స్టూడెంట్స్ అంటే ఇదేనా? అది కేఎల్ యూనివర్సిటీ స్పెషాలిటీ అని చెప్పుకోవచ్చా? బికాజ్ గ్రాడ్యుయేషన్ ఫేజ్లో నాకు తెలిసి వేరే ఏ కాలేజ్లో కానీ యూనివర్సిటీలో కానీ ప్రాబబ్లీ స్టైఫండ్ ఇవ్వడం అనేది ఎక్కడ వినుండలేదు. అంటే నేను ఇప్పటిదాకా వినలేదు. లేదు మేడం, పర్టికులర్లీ దిస్ ఈజ్ అన్ ఇంటెన్స్ ఎఫర్ట్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. మేము పర్టికులర్లీ ఏం చేస్తామంటే మన స్టూడెంట్స్కి we see where they fit into, whether industry is based at Chennai or Bangalore or Hyderabad. We negotiate with them, beforehand we talk to them, we fix our terms and conditions, and in some cases also మా స్టూడెంట్స్కి వాళ్ళు అకామిడేషన్, ఫుడింగ్, కేర్, ట్రాన్స్పోర్టేషన్ అవి కూడా ఇస్తూ ఉంటారు. ఒక్క సెమిస్టర్ వరకు స్టూడెంట్ కనుక ఇన్వెస్ట్మెంట్ లాగా అనుకొని చదువు స్టార్ట్ చేస్తే ప్రాబబులీ నెక్స్ట్ సెమ్స్కి వచ్చేటప్పటికి హీ మైట్ ఎర్న్ హిమ్సెల్ఫ్. అండ్ మేడం సమ్ ఆఫ్ ది కంపెనీస్ వాళ్ళ ఇంటర్న్షిప్ అయిపోగానే మీరు రిజల్ట్స్ పట్టుకుని రండి, దే గివ్ దెమ్ ద జాబ్ ఆఫ్ మినిమం 25,000-30,000 రూపీస్ ఎ మంత్. సో ఎంఎస్సి ఫినాన్స్ కంట్రోల్కి సంబంధించి ఏసీసీఏ ప్రోగ్రామ్ రిలేటెడ్ దాని గురించి కొంచెం వివరణ ఇవ్వండి. ఈ ఎంఎస్సి ఫినాన్స్ అండ్ కంట్రోల్ అనేది ఒక ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ అండి. మన భారతదేశం కనుక చూసినట్లయితే ప్రతి వ్యక్తికి కామర్స్ అని, ఆర్ట్స్ అని, ఇంజనీరింగ్ అని ఇట్లా సెగ్మెంట్స్, బోలెడ్ సెగ్మెంట్స్ ఉంటాయండి. కానీ ప్రపంచంలో రెండే అండి, ఒకటి సైన్సు, ఒకటి ఆర్ట్స్ అండి. ఆర్ట్స్ అంటే ఫైన్ ఆర్ట్స్ కిందకి వస్తాయి. సైన్సెస్లో మనం ఒకసారి చూసినట్లయితే ఎంఎస్సి ప్రొఫెషనల్ అకౌంటింగ్ అనేది ఒక సైన్స్ అండి. ఇప్పుడు ఈ రోజుల్లో డేటా సైన్స్ అని మాట్లాడుతున్నాం. ఆ డేటా సైన్స్ మీన్స్ డీలింగ్ విత్ నంబర్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఇక్కడ కూడా కామర్స్లో వీఆర్ డీలింగ్ విత్ అకౌంటింగ్, ఫినాన్స్, వేర్ స్టాటిస్టిక్స్ అనేది మనం కలెక్ట్ చేసుకోవడం, దాన్ని అనలైజ్ చేయడము ఇదంతా ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రోగ్రామ్స్ని దృష్టిలో పెట్టుకుని భారతదేశంలో కూడా కేఎల్ యూనివర్సిటీ అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రోగ్రామ్ అయిన ఎంఎస్సి ఫినాన్స్ అండ్ కంట్రోల్ ఆఫర్ చేయడం అనేది జరుగుతోందండి. ఎంతోమంది బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కంప్లీట్ చేసిన విద్యార్థులు వేరే వాళ్ళ లైన్ కాకుండా వేరే లైన్లోకి వెళ్ళి వేరే కోర్సుల్ని, వేరే ప్రోగ్రామ్స్ని చేయాల్సిన పరిస్థితి ఇండియాలో ఉందండి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పైగా ఒక అనాలిసిస్ ప్రకారం ప్రపంచంలో ప్రావీణ్యత కలిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ని ఎగ్జామిన్ చేసి ఆ ఎగ్జామిన్ చేయడంలో మాకు అనిపించిన అనాలిసిస్లో అనలైజ్ చేసిన తర్వాత దొరికిన ఆన్సర్ ఏంటి అంటే ఎంఎస్సి ఫినాన్స్ అండ్ కంట్రోల్ అండి. ఇది ఒకసారి యూనివర్సిటీ ఆఫ్ లండన్ కనుక తీసుకునేటట్టయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 10 యూనివర్సిటీల్లో యూనివర్సిటీ ఆఫ్ లండన్ కూడా ఉంటుందండి. అలాంటి యూనివర్సిటీ ఆఫర్ చేసే ఎంఎస్సి ప్రొఫెషనల్ అకౌంటింగ్కి దీటుగా మన ఇండియాలో ఎంఎస్సి ఫినాన్స్ అండ్ కంట్రోల్ని పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ విత్ ప్యూర్ ఫినాన్స్ టింజ్ 24 పేపర్లతోటి 24 ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ పేపర్లతోటి ఆఫర్ చేయబడుతున్న ఫినాన్స్ అండ్ కంట్రోల్నే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అండి. దానికి ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే
ఈ ఎంఎస్సి ఫినాన్స్ అండ్ కంట్రోల్తో పాటు ఏసీసీఏ పీజీ లెవెల్లో కూడా ఎంబెడ్ చేయడం జరిగిందండి. అంటే ఏసీసీఏలో 13 పేపర్లు ఉంటే ఆ 13 పేపర్లను ఈ ఎంఎస్సి ఫినాన్స్ అండ్ కంట్రోల్ సిలబస్ తోటి సమ్మిళితం చేసి మొత్తం మీద పిల్లలు ఒత్తిడి లేకుండా 24 పేపర్లు మాత్రమే చదువుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ 24 పేపర్లో 7 నుంచి 8 పేపర్లు ఎగ్జంప్షన్ అనేది రావడం జరుగుతోందండి ఏసీసీఏ. అంటే పిల్లలకి ఏసీసీఏ క్వాలిఫికేషన్ రావాలి అంటే కేవలము 6 కోర్సులు కంప్లీట్ చేస్తే వాళ్ళకి ఏసీసీఏ క్వాలిఫికేషన్ వస్తుందండి. ఈ కంప్లీట్ చేయడం వల్ల వాళ్ళ యొక్క భవిష్యత్తు అత్యంత అద్భుతంగా ఉంటుందండి. రైట్ సార్. సో మరి అంత గోల్డెన్ ఫ్యూచర్ వాళ్ళకు ఉండాలి అని అంటే కేఎల్ యూనివర్సిటీకి సంబంధించి స్కూల్ ఆఫ్ కామర్స్లో ఎలా అడ్మిషన్ పొందొచ్చు? ఈ ప్రోగ్రామ్స్లో అడ్మిషన్ పొందడానికి మినిమం క్వాలిఫికేషన్ 50% మార్కులు ఉంటే సరిపోతుందండి. ఇది యూజీసీ ప్రకారం. అంతేకాకుండా వీటితో పాటు ఏ వ్యక్తి అయినా ఇక్కడ పనికి వస్తాడండి ఎక్సెప్ట్ ఫైన్ ఆర్ట్స్. మిగిలిన వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్స్లో ఫిట్ అవుతారండి. పిల్లవాడు అతని యొక్క ఇంట్రెస్ట్ తోటి ముందరికి వస్తే ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసి కానీ, ఎంఈసి కానీ ఎవరైనా ఈ ప్రోగ్రామ్కి అంటే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి ఎలిజిబుల్ అండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి ఏ స్ట్రీమ్ అయినా పర్లేదండి. బీటెక్ అయినా, బీబీఏ అయినా, బీకామ్ అయినా ఎవరైనా ఈ ప్రోగ్రామ్కి ఫిట్ అవుతారు, ఇంక్లూడింగ్ బీఎస్సీ. ఎవరైనా ఈ ఎంఎస్సి ఫినాన్స్ అండ్ కంట్రోల్కి ఫిట్ అవుతారు. ఇక్కడ ఇంకొకటి యాడ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎంఎస్సి అనగానే మ్యాథమెటిక్స్ ఉంటుందా? చాలామందికి మ్యాథమెటిక్స్ అంటే కొంత భయం. ఈ ఎంఎస్సిలో మ్యాథమెటిక్స్ ఉండదండి. ఓన్లీ అకౌంటింగ్, ఫినాన్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఎంఎస్సి ఫినాన్స్ అండ్ కంట్రోల్ విత్ ఏసీసీఏ అత్యంత అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. రైట్ సార్. ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ స్టూడెంట్స్కి మీరు ఇచ్చే నోట్ ఏంటి, ఏం చెప్తారు? ఎప్పుడైనా మేడం, జస్ట్ వీ హ్యావ్ టు సే వన్ థింగ్, దట్ లెట్ దెమ్ నాట్ బీ క్యారీడ్ అవే ద వే దే ఆర్ బీయింగ్ మిస్గైడెడ్ బై ఆల్ అరౌండ్ ద పీపుల్. లెట్ దెమ్ చూస్ ద రైట్ కెరియర్, గో టు ద రైట్ ఇన్స్టిట్యూషన్. ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి గ్రాడ్యుయేట్గా పాస్అవుట్ అవ్వాలి అంటే కేఎల్ యూనివర్సిటీ ఈస్ ద ఫైనల్ డెస్టినేషన్ ఫర్ ఎనీ స్టూడెంట్, దట్ ఐ కెన్ సే. రైట్. చివరిగా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సిన విషయం, అందరూ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రాం చేస్తే బాగుంటుంది కాదండి. మార్కెట్ పరిస్థితులు ప్రస్తుతం కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది, ఆర్థికంగా చాలా దెబ్బతీస్తోంది. అయినప్పటికీ కూడా ఏసీసీఏ కానీ, కంప్యూటర్ అప్లికేషన్స్ విత్ ఈఏ కానీ ఈ రోజు వరకు వేల కొలది జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతోందండి. కాబట్టి జాబ్స్ ఏవి వస్తాయి, మనం ఏ కోర్స్ చేస్తున్నాము, ఆ కోర్సుకు తగ్గ జాబ్ ఉన్నదా లేదా మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ వస్తుందా లేదా. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే సమయం గుర్తుపెట్టుకోవాలి, ఖర్చు పెట్టే డబ్బును గుర్తుపెట్టుకోవాలండి. ఈ రోజుల్లో 5 సంవత్సరాలు చదవాలనే కాన్సెప్ట్ చాలా వరకు పోయింది. బీటెక్ కాగానే జాబ్స్ వస్తున్నాయి, అలాగే బీకామ్ కాగానే బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ, ఆనర్స్ కానీ కంప్లీట్ కాగానే జాబ్స్ వస్తున్నాయి. కాబట్టి 3 ఏళ్ల వ్యవధిలో తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రతిఫలం పొందే కోర్సెస్ని ఎంచుకోవాలి. ఆ విధంగా వాళ్ళ యొక్క ఫ్యూచర్ని మంచిగా అత్యంత ఉజ్వలంగా తయారు చేసుకోవాలని పేరెంట్స్కి మనం చేస్తున్నారండి. రైట్. సో మొత్తానికి కేఎల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ కామర్స్కి సంబంధించిన హైలైట్ ఫీచర్స్ ఇప్పుడు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం TV9.